అభివృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు రేవంత్ రెడ్డి గారు అటు చంద్రబాబు గారు ఢీ అంటే ఢీ అంటున్నారని, అందులో భాగంగానే తెలంగాణకి ఫాక్స్కాన్ వస్తే ఆంధ్రాకి టీసీఎస్ రాబోతుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అభివృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ యొక్క ఏమో ఫాక్స్కాన్ రాబోతోంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్ రాబోతోంది. ఇలా అభివృద్ధిలో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు ఢీ అంటే ఢీ అంటున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? రెండు తెలుగు రాష్ట్రాలకి రాబోయే 5 ఏళ్ళు మంచి రోజులేనా? ఎందుకంటే ఈ కాంపిటేటివ్ స్పిరిట్, ఈ పోటీ తత్వం అవసరం. పోటీ పడాల్సిందే, అభివృద్ధిలో పోటీ పడాలి. ఏది ఇవాళ రేవంత్ రెడ్డి మనం చూసాం, ఢిల్లీ వెళ్ళాడు. 2 రోజులు ఢిల్లీలోనే ఏదో పొలిటికల్ టూర్ అనుకున్నాం, కానీ అక్కడ ఫాక్స్కాన్ చైర్మన్ రేవంత్ రెడ్డితో భేటీ. ఇదే రోజు ఇవాళే ఇక్కడ అమరావతిలో చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ అతని భేటీ. ఇక్కడ టీసీఎస్ రావడానికి, అక్కడికి ఫాక్స్కాన్ రావడానికి ఇవాళ హామీలు. ఎందుకంటే పోటీ పడుతున్నారు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ ఎంప్లాయ్మెంట్ అవసరం. 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయంటే, ఈ 2 పార్టీలు గెలిచాయంటే యువత పాత్ర కీలకం. పూర్తిగా యువతరం అంతా ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు పునాదులు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడంటే మరి మోసిందంతా యువతే. యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఇద్దరిపైన ఉందన్నమాట. నీకు నిరుద్యోగం కూడా తీవ్రంగా పెరిగిపోయింది. నీకేంటి జాతీయ సగటు నీకు నిరుద్యోగం జస్ట్ 14% ఉంటే, నీకు పట్టభద్రుల్లో నిరుద్యోగిత ఆంధ్రప్రదేశ్లో నీకు 30% ఉంది, తెలంగాణలో 25% ఉంది. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తే, ఎన్ని కంపెనీలు తీసుకొస్తే యువతకంతా ఉపాధి చేరువ చేసిన వాళ్ళు అవుతారు. రేవంత్ రెడ్డి నిన్న ఒక వారం రోజులు అమెరికా పర్యటన, ఏది పెట్టుబడుల కోసమే. దగ్గర 36,000 కోట్ల పెట్టుబడులు అతను ఆకర్షించినట్టు అదొక సక్సెస్ టూర్గా మనం ప్రకటన కూడా చూసాం మీడియాలో కూడా. 36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో కూడా 31,000 కోట్లు నీకు ఒక్క అమెరికన్ కంపెనీసే ముందుకు వచ్చినట్టు. సౌత్ కొరియా వాళ్ళు కూడా నీకు ఒక 4,500 కోట్లు పెట్టుబడి పెడతానికి వాళ్ళు ముందుకు వచ్చిన నేపథ్యంలో అసలు ఈ 2 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆయన రాబట్టాడు. ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అక్కడ క్యూలు కట్టాయి. అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలతో పాటుగా సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇప్పుడు రకరకాల కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు ఈ 2 నెలల్లోనే ఇవాళ ఏంటి, ఈరోజు ఈ టాటా నటరాజన్ చంద్రశేఖర్ అతనేంటి మరి పద్మభూషణ్. టీసీఎస్ విశాఖపట్నంలో మీరు నెలకొల్పాల టీసీఎస్ కన్సల్టెన్సీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అని లోకేష్ బాబు ఆయన్ని తోడుకొని, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిపోయినా కూడా ఎయిర్పోర్ట్ దాకా వీళ్ళు కలిసి వెళ్ళడం, ఆయనకు అక్కడ వీడ్కోలు పలకడం. మరి నటరాజన్ చంద్రశేఖర్ అంటే అతనికి దావోస్లో విస్తృత సంబంధాలు. అతని నాస్కామ్ అంతా అతనే చూస్తున్న నేపథ్యంలో తనొక్కడే పెట్టుబడి పెట్టడం తన కంపెనీల ద్వారానే కాదు, తనకున్నటువంటి ఇతర సంబంధాల ద్వారా వేరే ఇన్వెస్టర్స్ను కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లించే అవకాశం ఉంది. వేరే రాష్ట్రాలు ఎంత రాయితీలు ఇస్తాయో అంతకన్నా ఒక రాయితీ పెంచిస్తాం, మా రాష్ట్రం వైపు రండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని ఇవాళ చంద్రబాబు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యం. గతంలో జగన్మోహన్ రెడ్డి బెదిరించి తరిమేశారు. ఆయన యొక్క అనుచరులు, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు, వాళ్ళ యొక్క హెరాస్మెంట్ తట్టుకోలేక అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వదిలేసి పారిపోయాయి. సోలార్ పవర్ ప్లాంట్లు పెడితే ఆ పీపీఏలు, మార్పులు చేర్పులు, ఈ విధంగా కేసులని ఏం చేశాడు, ఆ సోలార్ పవర్ ప్లాంట్లలో పెట్టుబడులు రాకుండా విదేశీ కంపెనీలన్నీ కూడా వెనక్కిపోయాయి. అప్పట్లోనే కేంద్ర మంత్రి ఆందోళన ప్రకటించారు. ఒక కేంద్ర మంత్రి లేఖే రాశారు, ఏమని, మీరు పీపీఏలు
క్యాన్సిల్ చేయటం వల్ల జరిగే నష్టం మీ రాష్ట్రానికే కాదు దేశానికే అది తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దేశానికి రావటం తగ్గుతుందని అల్టిమేటం. అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసి తెలంగాణకి నెట్టేశారు. ఇప్పుడు లులు కంపెనీ విశాఖలో 3,000 కోట్ల పెట్టుబడిని తరిమేశారు, హైదరాబాద్లో పెట్టుకున్నారు. ఆ జాకీ అది కూడా నీకు ములుగు వచ్చేసింది. ఆ ఫాక్స్కాన్ ఇవాళ ఎక్కడికి వస్తుంది? తెలంగాణకు వస్తుంది. ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ ఇండస్ట్రీస్ కూడా యాక్చువల్గా ఫాక్స్కాన్ తిరుపతిలో ఉంది. సెల్కాన్, డిస్కన్, ఆ తర్వాత ఫాక్స్కాన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తిరుపతి మారింది. అప్పట్లో 2014-19లో దేశంలో 10 మొబైల్ ఫోన్స్ తయారైతే 5 మొబైల్ ఫోన్స్ తిరుపతిలోనే. అంతగా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని అక్కడ అట్రాక్ట్ చేస్తే మొన్న పాదయాత్రలో కూడా ఆ ఫాక్స్కాన్ ఉద్యోగులందరూ కూడా మహిళలు లోకేష్తో కలిసి నడిచారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళని వేధింపులకు గురి చేయడంతో ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ కూడా మరి తెలంగాణ వైపు కేటీఆర్ ఉన్నప్పుడే మొగ్గింది. కేటీఆర్ ఉన్నప్పుడే మొగ్గిన నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ చైర్మన్ ఢిల్లీలో కలవడం. కోర్స్ మళ్ళా లోకేష్ వదిలిపెట్టడు. ఏది రేసు నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలని వాళ్ళు అభ్యర్థించే అవకాశం ఉంది. ఏదైనా గురు శిష్యుల మధ్య ఇది ఆరోగ్యకర పోటీగానే చూడాలి. మళ్ళీ గురు శిష్యులు అంటే తేడా వస్తుంది. ఈయన కాంగ్రెస్, ఆయన తెలుగుదేశం. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరు గురువు అని కాదు, తను మొన్న కూడా మాట్లాడాడు. అమెరికాలో అతను మాట్లాడుతూ ఏమన్నాడు, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ మీటింగ్స్తో కూడా ఏదో ఆంధ్రప్రదేశ్తో మాకు పోటీ అంటున్నారు, పొరుగు రాష్ట్రంతో పోటీ కాదు, మాకు ప్రపంచంతోనే పోటీ పడుతున్నామంటూ తను అన్న మాటలు కోర్స్ అవి స్ఫూర్తినిస్తాయి, స్ఫూర్తిదాయకమైనవే. ఇప్పుడు ఛాలెంజెస్ ఎప్పుడు కూడా నీకు పీక్కే ఉండాలా, హై లెవెల్లోనే ఛాలెంజెస్ నడవాలా. కాకపోతే ఏంటి, తను మళ్ళా ఆయన 18 గంటలు పనిచేస్తాడు, నేను 12 గంటలే పనిచేస్తున్నా, నేను ఇంకో 6 గంటలు ఎక్కువ పనిచేయాలి. ఇలా ఇవాళ 2 రాష్ట్రాల మధ్య ఒక హెల్దీ కాంపిటీషన్, ఒక ఆరోగ్యకరమైన పోటీ, దీన్ని అందరూ ఆహ్వానించాల. దీనివల్ల బాగుపడేది 2 తెలుగు రాష్ట్రాలే కదా. దీనివల్ల ఉపాధి ఏర్పడేది అక్కడ తెలంగాణలో యూత్కి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యూత్కి. అల్టిమేట్గా బెనిఫిషియరీస్ తెలుగు పీపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.